అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టరీ యువర్ సెల్ఫ్. ఈ వీడియో థంబ్నెయిల్ని చూసారు కదా, మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే టాపిక్. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ని సేఫ్గా మొబైల్లో ఎక్కడ సేవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనమందరం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్స్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకా అదర్ సర్టిఫికేట్స్ని ఫోటో తీసి స్కాన్ చేసుకుని ఫోన్లో సేవ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇలా మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఫోన్లో సేవ్ చేసుకోవడం అంత సేఫ్ కాదు. ఎందుకంటే మీ మొబైల్ పోయినా కానీ మీ మొబైల్లో ఏదైనా లింక్ క్లిక్ చేసినప్పుడు మీ మొబైల్లో వైరస్ అటాక్ అయ్యి మీ యొక్క డేటా అండ్ మీ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మరి కొంతమంది ఏం చేస్తారు అంటే డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి క్లౌడ్ స్టోరేజ్లో సేవ్ చేసుకుంటారు. లైక్ జీమెయిల్లో కానీ గూగుల్ డ్రైవ్లో కానీ ఇలా వైరస్ యాప్స్లో సేవ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సేఫ్? వీటి యొక్క పాస్వర్డ్స్ని హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేస్తూ ఉంటారు. మనం డైలీ న్యూస్ ఆర్ యూట్యూబ్ వీడియోస్లో చూస్తూ ఉంటున్నాం. ఎంతోమంది మేము మోసపోయాం అని చెప్తూ ఉంటారు. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ దీనికి ఒక సొల్యూషన్గా ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేసింది. మన సర్టిఫికేట్స్ని సేఫ్గా స్టోర్ చేసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ యాప్ అయిన డిజిలాకర్ యాప్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ డిజిలాకర్ యాప్ అనేది ఇండియన్ గవర్నమెంట్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఇనిషియేటివ్తో ఈ యాప్ని లాంచ్ చేసింది. ఈ యొక్క యాప్లో మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డిజిలాకర్ యాప్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, డాక్యుమెంట్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్ సేవ్ చేసుకోవచ్చు, ఇంకా సేవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ఈ యాప్ ఎంతవరకు సేఫ్ అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. డిజిలాకర్ యాప్ని మనం ముందుగా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డిజిలాకర్ అనేది నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. డిజిలాకర్ ఓపెన్ చేసిన తర్వాత మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్. ఈ డీటెయిల్స్ మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్ అండ్ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ వెరిఫికేషన్కి సంబంధించి ఓటీపీ వెరిఫై చేయాలి. అండ్ నెక్స్ట్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆధార్ వెరిఫికేషన్ కోసం మీ యొక్క ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. దీంతో మీ యొక్క అకౌంట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా లాగిన్ అవ్వాలి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, మీ యొక్క డాక్యుమెంట్స్ డౌన్లోడింగ్ కోసం సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇందులో మనం అన్ని రకాల సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మోస్ట్ పాపులర్ డాక్యుమెంట్స్ అని చూపిస్తుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, SSC మార్క్ షీట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇలా ప్రతి ఒక్క డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ డాక్యుమెంట్ ఏదైనా స్టేట్కి సంబంధించినదైతే, సపోజ్ AP, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ సర్టిఫికేట్ ఆ డాక్యుమెంట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మనం ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మోస్ట్ పాపులర్ డాక్యుమెంట్స్ లిస్ట్లో ఉన్న ఆధార్ మీద క్లిక్ చేసి UIDAI క్లిక్ చేసిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యింది. అగ్రీ చేస్తే మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. అండ్ నెక్స్ట్, మీ డాక్యుమెంట్ సేవ్ అయ్యిద్ది. సేమ్ పాన్ కార్డ్ కూడా అంతే. వన్స్ లాగిన్ టైంలో మీ ఆధార్ వెరిఫికేషన్ అయితే మిగతా సర్టిఫికేట్స్ అన్నీ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్కి ఇక్కడ చూడండి, మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ డాక్యుమెంట్ సేవ్ అయిపోతుంది. మీరు సేవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ కోసం ఇక్కడ కింద ఇష్యూడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అన్ని డాక్యుమెంట్స్ని ఇక్కడ చూపిస్తుంది. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుని వాడుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ని వేరే వాళ్ళకి వాట్సాప్ అండ్ ఈమెయిల్లో కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. ఇంకా మీరు ఏదైనా ఒరిజినల్ డాక్యుమెంట్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ స్కూల్, కాలేజ్ సర్టిఫికేట్స్, ఆల్ ఐడెంటిటీ కార్డ్స్,
గ్యాస్ కనెక్షన్ డాక్యుమెంట్, బ్యాంక్ అకౌంట్ డాక్యుమెంట్, ఎల్ఐసి ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ అండ్ పిఎఫ్ డాక్యుమెంట్, అన్ని ప్రైవేట్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ని ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్కాన్ క్యూఆర్ అనే ఆప్షన్ ఉంది. ఇది ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఇష్యూ చేస్తున్న డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ఆప్షన్. నెక్స్ట్ డిజిలాకర్ యాప్కి మీరు నామినీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలాగైతే మన బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ వాటికి యాడ్ చేసుకుంటామో అలానే. అండ్ ఆ నామినీ పర్సన్ డాక్యుమెంట్స్ యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ మీకు ఏమైనా అయితే. నెక్స్ట్ ఇంకా మీరు మీ ఫోన్లో ఉన్న ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని కూడా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు కింద ఉన్న మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇందులో డ్రైవ్ ఆప్షన్లో మీ యొక్క అడిషనల్ డాక్యుమెంట్స్ని ఇక్కడ యాడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ ఆర్ ఓపెన్ కెమెరా క్లిక్ చేసి డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి. సో ఆ డాక్యుమెంట్ సేవ్ అయిపోద్ది. మీకు కావాల్సినప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిలాకర్లో డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్. వాటి మీద క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మర్చిపోతే ఈ డిజిలాకర్లో ఉన్న సర్టిఫికేట్స్ని చూపించవచ్చు. వీటిని ఒరిజినల్ డాక్యుమెంట్స్గా కన్సిడర్ చేస్తామని అఫీషియల్గా గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీరు డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయినా కానీ ఇందులో డౌన్లోడ్ చేసుకుని చూపించవచ్చు. ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా అందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ యాప్స్ గురించి ఏమైనా తెలిసినా మాకు కామెంట్ చేయండి. వాటి మీద కూడా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.